ఇలా స్క్రీన్ ప్లే అయితే జరుగుతూ ఉండగా వాళ్ళ వైఫ్ వచ్చేసి 6 years బ్యాకే చనిపోద్ది అనమాట. వీళ్ళదే లవ్ మ్యారేజ్ అనమాట. మనకేంటంటే వీళ్ళ ఆవిడ చనిపోయిన 6 years అయ్యిద్ది కాబట్టి వీళ్ళు ఒక చోటుకి వెళ్ళినప్పుడు వీళ్ళ ఆవిడైతే కనపడిద్ది అనమాట. హీరో అయితే చాలా షాక్ అవుతాడు ఎలా వచ్చిందని. ఈ మూవీలో వాళ్ళ వైఫ్ని అయితే తెస్తాడు. తను అంటది నాకు గతం ఏం గుర్తులేదంటాడు. వాళ్ళ కొడుక్కి చెప్తాడనమాట. అప్పుడే మనం ఎలాగైనా తన మెమరీ మనం బ్యాక్కి తేవాలి అని మూవీలో మనకైతే చూపించడం అయితే జరిగిద్ది అనమాట. హీరోయిన్ పాస్ట్ అయితే చెప్తాడనమాట. వీళ్ళైతే చిన్నప్పటి నుండే హీరోకి స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. తన స్విమ్మింగ్ చేస్తూగా తనకైతే ఒక ప్రాబ్లం అయితే వస్తుంది అనమాట. బ్రెయిన్లో ప్రాబ్లం వచ్చిన తర్వాత హీరోయిన్ అయితే వదిలేయడం అయితే జరిగిద్ది అనమాట. వీళ్ళ పాస్ట్లో లవ్ స్టోరీలో తర్వాత వీళ్ళు ఎలా కలుసుకున్నారని, అలాగే వీళ్ళ వైఫ్ ఎలా వచ్చింది, అసలు మూవీ